దయచేసి నా మాటలు క్లియర్ గా వినండి. తన కడుపులో ఉన్నప్పటి నుంచే 3వ నెలలో కానీ బట్ చాలా మంది తల్లిదండ్రులు నాకు అమ్మాయి కూడా కావాలి దేవుడా అని అమ్మాయి పుట్టగానే చాలా మంది చంపేస్తూ ఉంటారు. అమ్మాయి పుట్టగానే ఎందుకు అంటారు? కానీ ఈరోజు మీ అమ్మ మీ మీద ఉన్న ప్రేమతోటి మీకు ఒక గొప్ప చదువును అందిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి రా, మీ అమ్మ మనసు గురించి. తనలా నా బిడ్డ అవ్వకూడదు అని నేను ఒక మంచి స్కూల్లో ర్యాంక్ వచ్చే విధంగా చదివిస్తుంది, ఒక మంచి పాఠశాలలో నేను జాయిన్ చేపిస్తుంది అమ్మ. ఒక్కసారి ఆలోచించండి, అమ్మా ఎందుకే నేనంటే అంత ప్రేమ? నీలా నన్నుంచవచ్చు కదా, బట్ నేనెందుకు గొప్పదాన్ని అవ్వాలని నన్ను చదివిస్తున్నావు అమ్మా? హాస్టల్కి వచ్చేటప్పుడు కొండంత ప్రేమను మూటగట్టుకొని నువ్వు వస్తే నేను నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకొని నేను రీల్స్ చూసానమ్మా, నన్ను క్షమించే. అలా 3 నుంచి 4వ నెలకు వెళ్తుంటే ఈ 4వ నెలలో అమ్మ నోరంతా వేదికమైపోతుంది, అయిపోతుంది. ఏమైనా పెట్టుకున్నామంటే నోట్లో అది వాంతి రూపంలో బయటకు వస్తుందిరా. అయినా సరే ఆ పిచ్చి తల్లి అమ్మ నేను తినకపోతే నా కడుపులో ఉన్న బిడ్డకి ఏమవుతుందో అని కేవలం నీ గురించి మాత్రమే తింటుంది. ఆ తిన్న దాంట్లో సగం వాంతి రూపంలో పోతుంది, మిగిలిన సగం అమ్మ కడుపులో ఉన్నటువంటి నీవే తింటావే. మన అమ్మకు ఆహారం ఎక్కడ ఉంటుందిరా? ఒక్కసారి ఆలోచించండి. అలా 4 నుంచి 5, 6, 7 నెలలకు వెళ్తుంటే మీ అమ్మ ఉదర భాగం ఉబ్బి ముందుకు వస్తుంది, అందరికి హీనంగా ఉంటుంది. అయినా సరే అమ్మ